తింటుంది, త్వరగా పడుకుంటుంది. ఇంకెక్కడ చదువుతుంది? స్కూల్లో చదువుకుంటానులే అక్క. ఎక్కడ చదువుతావే? పీటీ క్లాస్ ఎప్పుడొస్తుందా, ఎప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకుందామా అని చూస్తూ ఉంటావు. చదువుకోకుండా ఆటలాడితే చివరికి నాలాగే తయారవుతావే. నీకేమైందక్కా? ఆ వంటలు చేసుకుంటూ ఉండాలి. ఏముందిలే, పెళ్ళైన తర్వాత ఎలాగో వంటలే కదా చేసేది. చెప్పావులే. మరి నాకు పెళ్ళైనా నేను వంటలు చేయట్లేదు కదా. అందుకే మేమింకా ప్రాణాలతో ఉన్నాం. ఏంటి? అదేదో కామెడీగా అందులే శివ. తను కామెడీగా అన్నా నేను సీరియస్ గానే తీసుకున్నాను. నేను మాట పడేదాన్ని కాదమ్మో. అందుకే వంటలన్నీ నేర్చుకున్నాను. వదినా, ఇప్పటికే చాలా చిరాగ్గా ఉంది. ఇప్పుడు నీ వంటల గురించి డిస్కషన్ అవసరమా? ఒకప్పటి సంగతి కాదు కుముదా. ఇప్పుడు నేను వంటలు అదరగొడతాను తెలుసా. ఏం చేస్తావు? మహా అయితే మజ్జిగ చేస్తావు. నువ్వేం చేసావయ్యా? మీ చెల్లెల కోసం వండి పెట్టావు, కానీ కనీసం నాకు ఏ రోజైనా ఉప్మా అయినా వండి పెట్టావా? నీకు ఉప్మాయే కదా, చేసి పెడతాను ఉండు. అయ్యో అన్నయ్య, లేదమ్మా, ఉప్మాయే కదా, చేసి పెడతాను. అయ్యో, ఏదో పడినట్టుంది. నలమహారాజులాగా వంట వండడానికి వెళ్ళాడు. ఏం పారేసుకున్నాడో ఏంటో ఈయన. ఆయిల్ మొత్తం పడిపోయింది. తుడవడానికి గుడ్డే కనిపించట్లేదే. నానా, సావిత్రత్తయ్య త్వరలోనే రిలీజ్ అవుతుందని చెప్పారు. నా భయం నిజమవుతుందబ్బోడా. మొన్న కూడా చెప్పిన, ఈ అమావాస్య దాటితే ఈ ఇంటి మీదకొచ్చి సేకర చేస్తుందేమోనని భయమేస్తా ఉండాలి. అత్తయ్యకి భయపడ్డావేంటి నాన్న? 10 మందికి సాయం చేసే సావిత్రిని నువ్వు చిన్నప్పుడు చూసుండొచ్చు, కానీ నేను మోసం చేశానన్న కసితో ఆకలి మీద ఉన్న పులి ఇరుసుకు పడినట్టు పడుతుంది. అయినా పలానా చోటు ఉందని తెలిసిన తర్వాత కూడా ఏమీ చేయకుండా ఉండటం మందే పొరపాటు అవుతుంది. అవునరా పోడా, సావిత్రి అక్కడే సమాధి అయిపోవాలా. తను తిరిగొస్తుందని గంగ 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నాడు. వాడి కళ్ళు పడవాలంటే సావిత్రత్త కళ్ళు ముయ్యాలి. అవునబ్బోడా, ఇడిసిపెట్టకూడదు. ప్రాణం పోయిందన్న మాట మన శివుని వినపడాలా. ఏం మాట్లాడుతున్నారు? నువ్విక్కడేం చేస్తా ఉండవు? ఎవరి ప్రాణం తీయాలనుకుంటున్నారు? ఏయ్, ప్రాణం తీయడమేంటి? పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? అదేరా పోడా, అమ్మోరు తల్లికి మన నల్లకోడిని బలిద్దాం అనుకుంటున్నాం కదా.
దాని గురించే అంటుందనుకుంటా నీ పెండ్లం. గోళ్లు గిల్లుకుంటూ కుట్రలు చేసే మీరు అమ్మవారికి బలివ్వాలనుకోరు, ఇంకెవర్నో బలివ్వాలనుకుంటున్నారు. చెప్పు బావా, ఏం చేయబోతున్నారు? ఏయ్, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. అసలు నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? టీ తీసుకొచ్చాను. తిరుపతి రాకుండా నిన్నెందుకు పంపించినది? దీని చెవులు పెద్దగా ఉంటాయి కదా నాన్న. మనం ఏ గుసగుసలు మాట్లాడినా విని పోట్లాడాలని అనుకుంటుందేమో. మర్యాదగా చెప్పండి, ఎవరి ప్రాణాలు తోడేయాలనుకుంటున్నారు? కడుపుతో ఉన్నావు, కడుపులో బెడ్ ఉందే కానీ నీకు బుర్రలో మాత్రం మెదడలేదు. మేమేది మాట్లాడినా పెడర్థాలు తీస్తావు. టీ తీసుకోనా?